ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పసల మరియన్న ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ప్రచారంలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ తనను ఆశీర్వదించాలి అని, అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. తాను కౌన్సిలర్గా గెలిస్తే 11వ వార్డులో ఇంటింటికి ప్రజాసేవకుడిగా పనిచేస్తాను అని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలి అని 11వ వార్డు ప్రజలను కోరుతున్నారు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పసల మరియన్న. మీకు దండం పెట్టి వేడుకుంటున్నా, నన్ను కౌన్సిల్ మెంబర్గా గెలిపించుకొని ఏ పనులున్నా నా ద్వారా మీరు చేయించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మున్సిపాలిటీలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా, మొదటగా నాకున్నటువంటిది ఏకైక ప్రాధాన్యత మోత్కూరు ప్రజలను శాశ్వతంగా నిర్మూలించిన తర్వాతనే నేను మీ ముందుకు వస్తాను. ఆ తర్వాత రెండవది ఏదైతే ఉందో దాన్ని కూడా ఇస్తూ చాలా ఉండే సమస్యలు, ఆ సమస్యలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకి మీరు ఓటు వేసి నన్ను కనుక గెలిపించినట్లయితే, మనస్ఫూర్తిగా మీరు నన్ను ఆశీర్వదించి పంపిస్తే ఏ సమస్యనైనా సాధించడానికి, నా వాయిస్ మీ అందరి తరపున వినిపించడానికి ముందు వరుసలో ఉంటానని నేను మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. దయచేసి ఈ ఒక్కసారి ఇచ్చి చూడండి. నేను తీసుకునేటువంటి కాదు, పెట్టేటోనే తప్ప. ఏ సమస్య వచ్చినా స్కూల్ కానీ ఇంకా బయట ఎక్కడైనా మీరు కనపడితే ఖచ్చితంగా నేను పలకరించే మొదటి వ్యక్తి నేనే. దయచేసి ఆశీర్వదించండి, కారు గుర్తుకు ఓటేయండి.